వెల్కమ్ టు వ్యూ పాయింట్. గతంలో గుండె జబ్బులు అంటే కేవలం ముసలి వాళ్లకు లేదా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి వచ్చేవి అనుకునే వాళ్ళం. కానీ ఇటీవల గుండె జబ్బులు, గుండెపోటు మరణాల వంటివి పెరుగుతున్నాయి. హర్యానాలో 2020 జనవరి నెల నుంచి 2026 జనవరి మధ్య కాలంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళు సుమారు 18,000 మంది గుండెపోటు లేదా గుండె వైఫల్యం కారణంగా మరణించారనే వార్తలు, నివేదికలు వెలువడిన విషయం మనందరికీ తెలిసిందే. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో గుండె సంబంధిత మరణాలు పెరుగుతున్నాయనే నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 20, 30, 40 ఏళ్ల వయసు ఉన్న వారిలో గుండె సంబంధ వ్యాధులు, గుండెపోటు పెరగడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చిన్న వయసులోనే గుండె జబ్బులకు అధిక ఒత్తిడి, పోషకాహార లోపం, వ్యాయామం లేకపోవడం, డ్రింకింగ్, స్మోకింగ్, ఊబకాయం వంటివి ప్రధాన కారణం. వీటికి తోడు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి కూడా గుండెను దెబ్బతీస్తాయి. అయితే పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి మంచి ఆహారాన్ని తీసుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ధ్యానం, యోగా ద్వారా ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే రోజు 6 నుంచి 8 గంటలు మంచి నిద్రపోవాలి. అలాగే కుటుంబంలో గుండె జబ్బుల హిస్టరీ ఉంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు తరచూ చేయించుకుంటూ ఉండాలని, చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంతో పాటు గుండెపోటు సంకేతాలను వీలైనంత తొందరగా గుర్తించడం ప్రధానమని పేర్కొన్నారు. గుండె అనారోగ్యానికి ప్రధానంగా అధిక ఒత్తిడి, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం, ఒబిసిటీ, బీపీ, మధుమేహం మరియు కొలెస్ట్రాల్ కారణమవుతున్నాయి. కాబట్టి బయట ఫుడ్ కి దూరంగా ఉండడం, మంచి పోషకాహారం తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, మంచిగా నిద్రపోవడం ప్రధానం.